హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ ఎలా చేద్దామో చూద్దామా. ముందుగా మనకు ప్యాన్ మీద మనం బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ అండ్ నెయ్యి వేసి దాంట్లో ఆయిల్ వేడెక్కాక జీలకర్ర వేసి జీలకర్ర తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ ఇలా అన్నీ వేసి కలుపుకోవాలి. ఫ్యూ మినిట్స్ తర్వాత మనకు చికెన్ కూడా వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు అలా వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మనకు చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. వాటర్ రిలీజ్ అయినప్పుడు దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అప్పుడే దంచి పెట్టుకున్న ధనియాలు అండ్ కారం, పసుపు ఇవన్నీ వేసేసి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మనకు బిర్యానీకి మనం 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటే దానికి 3.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఆ వాటర్ని దీంట్లో వేసేసి బాగా కలుపుకొని ఒక వాటర్ బాగా మరిగేంత వరకు అండ్ వేడి చేసుకోవాలి. వాటర్ ఇలా బాయిల్ అయ్యాక మనకు ఆయిల్ కూడా మనకు బయటికి తేలుతుంది. చికెన్ పీసెస్ మనకు 50% వరకు 50 to 70% వరకు బాగా కుక్ అయ్యాము చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఆయిల్ కూడా ఇలా బయటికి వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో నుంచి చికెన్ పీసెస్ని సపరేట్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ని సపరేట్ చేసుకొని అప్పుడు మనకి అప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లో ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ దాన్ని ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి. మనం ఎంతైనా బ్యాచిలర్ స్టైల్లో చేస్తున్నాం కదా. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఈ మొత్తం మిశ్రమాన్ని మనం రైస్ కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకొని ఒకసారి కలిపి రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నాను. మళ్ళీ అదే బౌల్లో వేడి చేసి దాంట్లో ఆయిల్ కూడా వేసుకొని ఇప్పుడు చికెన్ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత మనం టమాటాస్ కూడా యాడ్ చేసుకోవాలి. టమాటో కూడా యాడ్ చేసుకున్నాను. దాంతోపాటు కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే దంచుకున్నదైతే మనకు చాలా బాగుంటుంది. ఎందుకంటే మంచి స్పైసీగా ఘాటుగా బాగుంటుంది. సో ఆనియన్స్, టమాటో ఫ్రై అయిపోయాయి. దాంట్లో చికెన్కి ఫ్రైకి సరిపడ కారం అండ్ ధనియాల పొడి కూడా వేసుకున్నాను. ధనియాల పొడి కూడా అప్పుడే దూరగా దంచుకొని వేసుకోవాలి. సో చికెన్ కూడా వేసుకొని కలుపుకున్నాను అండ్ మసాలాలు వేసాను. దానికి సరిపడ ఉప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎలా అంటే చికెన్ పీసెస్ నుంచి మనకు దీని నుంచి మనకు ఆయిల్ రిలీజ్ అవ్వాలి. ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకు తెలిసిపోతుంది, కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది. అప్పుడు మనం దాంట్లో అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇంకో 5 మినిట్స్లో దించేసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ చికెన్ బాగా ఫ్రై అయింది అండ్ ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేశాను. కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి, అంతే. ఇప్పుడు రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. వావ్, రైస్ చాలా బాగా అయింది. చూడండి ఎంత బాగుందో, జ్యూసీగా అండ్ అప్పుడే చూస్తుండగానే చాలా తినాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది బ్యాచిలర్ స్టైల్ ఓన్లీ. వావ్, చికెన్ పీసెస్ కూడా బాగున్నాయి చూడండి. వావ్, యమ్మీ. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ట్రై చేసి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడే రైస్ అండ్ ఫ్రై చికెన్ వేసుకొని పక్కకు ఆనియన్స్ పెట్టుకొని తింటుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఎంత బాగా కుక్ అయిందో, పుల్లలు ఎంత బాగుందో చూడండి. రైస్ చాలా బాగుందండి రైస్ అండ్ చికెన్ కూడా బాగా ఫ్రై అయింది. చాలా టేస్టీగా కూడా ఉంది. తప్పకుండా ట్రై చేయండి.